మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూములు కబ్జా చేయటంపై కేసు నమోదైంది. ఆయన కొండలు కొల్లగొట్టాడు, కాల్వగట్లను గుల్ల చేశాడు, చివరికి పేదలకు నకిలీ పట్టాలు పంపిణీ చేశాడు. దీనికోసం తన కార్యాలయంలో ఒక ప్రెస్ను నడిపాడు అని సీనియర్ న్యాయవాది కిలారు బెనర్జీ కోర్టుకు వివరించారు. గన్నవరంలోని గాంధీబొమ్మ సెంటర్లో సుంకర సీతామహాలక్ష్మికి చెందిన ఆస్తిని వంశీ అనుచరులు బెదిరించి వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయించారంటూ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో A1గా ఉన్న వంశీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విజయవాడలోని 12 అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. సీతామహాలక్ష్మి తరపున బెనర్జీ వాదనలు వినిపించారు. వంశీ దాఖలు చేస్తున్న పిటిషన్ల తీరు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న విషయాన్ని గోప్యంగా ఉంచి ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. వంశీ బయట ఉన్నట్టు, ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ముందస్తు బెయిల్కు అనర్హుడు అని చెప్పారు. వంశీ చరిత్ర మొత్తం నేరమయమన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక భూ కబ్జాలు చేశారన్నారు. 1200 నకిలీ పట్టాలు ముద్రించడానికి ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రెస్ను ఏర్పాటు చేసుకున్నట్టు కొంతమంది బాధితులు నూజివీడు కోర్టులో సాక్ష్యం చెప్పారన్నారు. సూరపనేని అనిల్ కుమార్ అనే వ్యక్తి వంశీకి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడన్నారు. సీతామహాలక్ష్మిని బెదిరించి ఆస్తిని అతడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. తర్వాత దాన్ని చట్టబద్ధం చేయడానికి మరో 2 పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. సీతామహాలక్ష్మి భర్త హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారని, న్యాయవాది ఆస్తికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఆస్తులకు ఎక్కడ రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. ఇక వంశీ తరపున న్యాయవాది వి దేవి సత్యశ్రీ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయాధికారి పి భాస్కర్ రావు 8కి వాయిదా వేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.